శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మే 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సింహరాశికి అధిపతి రవిగ్రహం. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క మాస ఫలాలు వర్తిస్తాయి. మేజర్గా ఈ మాసంలో ఏంటంటే 3 పెద్ద గ్రహాలు రాశులు మారుతున్నాయి. సో ఫలితాలు కూడా మంచి మార్పు రాబోతుంది. ఎలాంటి ఫలితం ఇవ్వబోతున్నారు విద్యార్థులకు, వృత్తిలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, ప్రేమ జీవితం, వైవాహిక జీవితం, ఇన్వెస్ట్మెంట్, సంతానం, హెల్త్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. రాశ్యాధిపతి రవి ఈ మాసంలో బలంగా ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే మనకు మే 14 వరకు కూడా ఆయన మేషరాశిలో ఉంటారు. మేషరాశిలో రవి బలవంతుడు. మే 15 నుండి 4 రోజుల పాటుగా ఆయన 10వ స్థానానికి వస్తారు, దశమ స్థానానికి మీకు. మరి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క బుధగ్రహం ఈ మాసంలో 3 రాశులు మారుతున్నారు. ఒకటి మీనం, తర్వాత మేషం, తర్వాత వృషభం. మీనంలో 6వ తారీఖు వరకు ఉంటారు. 7వ తారీఖు నుండి ఆయన 23వ తారీఖు వరకు కూడా మేషంలో ఉంటారు. తదనంతరం 24వ తారీఖు నుండి ఆయన వృషభంలో స్థితి పొందబోతున్నారు. బుధగ్రహం వేగంగా పయనిస్తున్నారు 3 రాశులు ఈ మాసంలో 4 రోజుల్లోనే. మరి తృతీయ దశమాధిపతి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రగ్రహము బలమైన స్థానం అంటే మీనంలో ఉంటారు ఈ మాసం అంతా కూడా. చతుర్థ నవమాధిపతి కుజుడు యోగకారకుడు కూడా. ఆయన వ్యయ స్థానమైనటువంటి కర్కాటకంలో ఉంటారు. కాకపోతే కుజుడికి ఈ యొక్క కర్కాటకం బలహీన రాశి అండి. పంచమ అష్టమాధిపతి గురుగ్రహము 12 సంవత్సరాల తర్వాత మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు. ఎందుకంటే గురుగ్రహం ఒక రాశిలో 1 సంవత్సరం పాటుగా ఉంటారు. మరి షష్ఠ సప్తమాధిపతి 6 మరియు 7వ స్థానాధిపతి యొక్క శనిశ్చరుడు 8లోకి వెళ్ళారు, అష్టమంలో ఉన్నారు. అంటే అష్టమ శని మొదలైంది ఏప్రిల్ 1వ తారీఖు నుండి. రాహుకేతు విషయానికి వచ్చే వరకు రాహువు అష్టమం నుండి సప్తమానికి వస్తున్నారు కుంభరాశికి. 18 సంవత్సరాల తర్వాత తిరిగి కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు రాహువు. కేతు 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. సో ఎందుకంటే 1.5 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు కాబట్టి తిరిగి 12 రాశులు కంప్లీట్ చేసుకొని రావడానికి 18 సంవత్సరాలు పడుతుంది. వచ్చిన రాహుకేతులు ఇద్దరు కూడా ఒక్కొక్క రాశిలో 18 నెలలు ఉంటారు, 18 మంత్స్ ఉంటారండి అక్కడ. సో ఇది గ్రహస్థితి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది? ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఈ యొక్క పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటాం. పంచమ స్థానాధిపతి గురుగ్రహము మీ యొక్క స్వస్థానాన్ని చూసుకుంటూ ఉంటారు మే 15 తర్వాత. సింహరాశి విద్యార్థులు, సింహలగ్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక మీ యొక్క ఫలితాలు కానీ, మీ యొక్క అడ్మిషన్స్ కావచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడం కావచ్చు, వాటిలో ఫలితాలు కావచ్చు అద్భుతంగా ఉంటాయి మే 15 తర్వాత. మరి ప్రేమ విషయంలో చూస్తే ముఖ్యంగా ఏంటంటే గతంలో ఉన్న ప్రేమలో ఉన్నటువంటి మాట పట్టింపులు, మిస్కమ్యూనికేషన్, మాట సరిగా లేకపోవటం, మిస్అండర్స్టాండింగ్స్ ఉండి ఉంటాయండి ఇంతకాలం. అలాంటివి ఏమైనా ఉంటే కూడాను తొలగిపోతున్నాయి 15 తర్వాత. మీరు రిజాల్వ్ చేసుకుంటారు. మనసు మార్చుకోవటం ఇదంతా అవసరమా అనుకుంటారండి. ఒకవేళ కనుక మీరు సింగిల్గా ఉండి ఏదన్నా అనుకోకుండా ఎదురు చూస్తూ ఉండి అలా ఉన్నప్పుడు, సో మీకు ఎవరైతే సింగిల్గా ఉంటారో వారికి ఏదైనా ప్రేమలో ఒక పార్ట్నర్ దొరికే అవకాశం ఉంది. అలాంటి మీకు తారసపడే అవకాశం ఉంటుందండి. సింహరాశి వారి అదృష్టం ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క మే మాసంలో అంటే 9వ స్థానం, లక్ స్థానం, అదృష్ట స్థానం. 9వ అధిపతి ఎక్కడున్నాడు? 12లో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. అంటే అదృష్టంలో తారుమారు ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అందుకనే డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోవద్దు. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో ఆలోచించండి. దూర ప్రాంత ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది, శక్తిని కోల్పోతారు. కొన్నిసార్లు వృధా ప్రయత్నాలు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఆ విషయంలో కొంత జాగ్రత్త. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కుజుడి యొక్క స్థితి మీ రాశిలోకి వస్తుందండి. భాగ్యాధిపతి జూన్ నుండి వస్తారు. జూన్ నుంచి అద్భుతంగా ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మీరు చేసుకోవచ్చు. వృత్తి, జాబ్, ప్రొఫెషన్ ఎలా ఉంటుంది? దశమాధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు ఎక్కడున్నాడు? బలమైన స్థితిలో అష్టమంలో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? టెక్నాలజీ కారకుడు రాహుతో ఉన్నారు, బుధుడితో ఉన్నారు, శనితో ఉన్నారు. కాబట్టి ఏంటంటే అదేవిధంగా గురుగ్రహం కూడా 14 వరకు కూడా మీ వృత్తిలో ఉంటారు. కాబట్టి వర్క్ను సింప్లిఫై చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు చేస్తారు. టెక్నాలజీ వాడుకోవడం కావచ్చు. అదేవిధంగా మీరు ఏంటంటే కొన్ని హైట్స్, వృత్తిలో హైట్ రీచ్ కావడానికి, ఉన్నత స్థితి పొందడానికి, మీరు హైయర్ పొజిషన్కి వెళ్ళడానికి మెల్లిమెల్లిగా మీరు ప్రయత్నాలు మొదలెడతారండి. కాకపోతే మే 15 తర్వాత మీలో సుపీరియర్ ఫీలింగ్స్ రావడం వల్ల కొన్ని ఇబ్బందులు, యాటిట్యూడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఎంత ఎదిగినా అంత ఒదిగినట్టుగా ఉంటే నేర్చుకుంటూ ముందుకెళ్తే కనుక అంతిమ విజయం ఇంకా బాగుంటుందండి.
వ్యాపారంలో ఎలా ఉంది? 7వ స్థానం వ్యాపారం. బుధుడు వ్యాపార కారకుడు. బుధుడు మొదటి వారంలో బలహీనంగా ఉన్నాడు. శని కూడా 7వ అధిపతి అష్టమంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా కొంచెం స్లోగా ఉంటుందండి. వ్యాపారం నెమ్మదిగా ఉంటుంది, నెమ్మదిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి వ్యాపారంలో. కాబట్టి కొత్త వ్యాపారం మొదలెట్టడం కావచ్చు, కొత్త వ్యాపార భాగస్వామిని ఎన్నుకోవడం కూడా ఇది అంత రైట్ టైంగా కనపడట్లేదండి. సో టేక్ ద రైట్ డెసిషన్. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా చంద్రరాశిని బట్టి ఉంటాయి. బట్ 62%, 70% వరకు టాలీ అయ్యేది మీ యొక్క వ్యక్తిగత జాతకం. మీ లగ్నం ఏంటో మాకు తెలియదు, లగ్నాధిపతి ఎవరో, జరుగుతున్న దశలు ఏమో తెలియదు. కాబట్టి సో ఒకసారి జన్మజాతక చక్రం చెక్ చేసుకున్న తర్వాత ఈ గోచార ఫలాలు చూసుకుంటూ ఉంటే మీకే సులువుగా అవగాహన వస్తుంది. మరి సంతానపరంగా చూసుకుంటే పంచమాధిపతి పంచమ స్థానానికి వచ్చి ధనుసు చూస్తూ ఉంటారు. మనకు సంతానం విషయంలో వారి ప్రాస్పెక్ట్లో కావచ్చు, డెవలప్మెంట్లో కావచ్చు, మనకేంటంటే 15 తర్వాత బాగుంటుందండి. ఆర్థిక సంబంధంగా చూస్తే ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే సడన్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ధనాధిపతి లాభాధిపతి బుధుడు 6వ తారీఖు కూడా బలహీనంగా ఉండి తర్వాత 9, 10 స్థానాలకు వస్తారు. కాబట్టి సో మీరు మంచి ఎఫర్ట్స్ పెట్టిన తర్వాతనే డబ్బులు వస్తాయండి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కంటే సెకండ్ హాఫ్లో బుధుడు బాగుంటుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొంతమంది వాళ్ళు దాచుకున్న సొమ్మునో లేకుంటే సేవింగ్సో ఆర్డీలో ఇలాంటివి కూడా తీసి వాడుకునే అవకాశం ఉంది. సో వృధాగా డబ్బులు ఖర్చు పెట్టకుండా అవసరం నిమిత్తం తీసుకోవటం మంచిది. మరి వృత్తుల పరంగా చూస్తే కూడాను ఈ యొక్క రవి దశమ స్థానానికి వస్తారు మనకు 15 మే నుండి. కాబట్టి వృత్తిలో గుర్తింపు రాసుకునే అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరి కుటుంబ సంబంధంగా చూస్తే ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయండి. మరి ఇంట్లో ఏంటంటే ఎల్డర్ బ్రదర్ అంటే పెద్దవాళ్ళు, ఎల్డర్ సిబ్లింగ్స్ అంటాం కదా, అన్నయ్యలు అక్కయ్యలు ఇలాంటి వారి మధ్య చిన్న తగాదాలు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది వారి మధ్య తనకి మధ్య. అందుకని ఏంటంటే మీ తోబుట్టులతో మీరు గౌరవంగా రెస్పెక్ట్గా ఉండండి, ప్రేమతో ఉండండి. చిన్న సమస్యలు వచ్చినా మీ యొక్క రాశాధిపతి రవి బలంగా ఉన్నారు కాబట్టి ఒక లీడర్షిప్ స్కిల్స్ తోటి మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించి ట్యాకిల్ చేయగలుగుతారు. అలాంటి కెపాసిటీ మీకు కలిగి ఉంటారు. కాకపోతే ఈ మాసంలో సింహరాశి వారికి తండ్రితోటి కొన్ని విషయాల్లో ఆర్గ్యుమెంటేటివ్గా డిసగ్రీ చేయొచ్చు. కొన్ని విషయాల్లో ఏకీభవించకపోవచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరి సింహరాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే రాశ్యాధిపతి లగ్నాధిపతి రవి అవుతారు. రవి బలంగా ఉన్నారు కాబట్టి మేజర్గా హెల్త్ ఇష్యూస్ లేవు. కాకపోతే ఈయన కుజుడు యోగకారకుడు చతుర్థాధిపతి 1000లో 12th హౌస్లో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఎనర్జీ కోల్పోవడం, టైర్డ్గా అనిపించడం ఉంటుంది. ప్రయాణంలో జాగ్రత్త వహించండి, సరిపోతుంది. ముఖ్యంగా నడక, ప్రాణాయామం, ధ్యానం చేస్తూ ఉండండి, ఎనర్జీగా ఉంటారు. సో దానికి తగినట్టుగా మీరు కనుక గోల్స్ పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. గోల్స్ అంటే ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, ఒక వ్యక్తిగత జీవితము కాదండి. బ్యాలెన్స్డ్గా ఉండాలి 5 ఎలిమెంట్స్లో కూడా. HRMC 5 ఎలిమెంట్స్. హెచ్ ఫర్ హెల్త్, హ్యావ్ సమ్ గోల్. మంచి ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఏదైనా వాకింగ్ లాంటి చేయడము. ఆర్ ఫర్ రిలేషన్షిప్. 7వ స్థానానికి అష్టంలో ఉన్నారు. ఎదుటి వాళ్ళు కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ ఇబ్బందులు ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎం ఫర్ మనీ. సంపాదించిన ధనాన్ని ఏ విధంగా జాగ్రత్త పోగు చేసుకోవాలి, ఇవి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికంగా ఉండాలని మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉంటేనే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో గాసిప్స్ లేకుండా ఉంటాము, మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఫోకస్ ఆన్ యువర్ ఓన్ గోల్స్ అండ్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్. సి ఫర్ కెరీర్. సో కెరీర్లో చిన్న గోల్స్ పెట్టుకోవడం, దానికి సంబంధించిన మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే 100% అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉండటం వల్ల హ్యాపీగా ఉండగలుగుతారండి. మీకు ఇంకా సింహరాశి వారి జీవిత రహస్యాలు, వారి పుట్టుక నుండి మరణం వరకు, అసలు వీరి పుట్టుక ఈ రాశిలో ఎందుకు జరిగింది, ఇలాంటి విషయాలు కావాలి అని అంటే తెలుసుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కనుక గమనిస్తే మీకు మంచి విషయాలు అవగతమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.